హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే చేయట్లేదండి. దానికి కారణం ఏంటంటే అది లాస్ట్‌లో చెప్తానండి. అంటే చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి మా ఇంట్లో, దానివల్ల చేయట్లేదు. అయితే ఏంటంటే వీడియోస్ చేస్తున్నా కదండీ! నేను యూట్యూబ్‌లో స్టార్ట్ అయ్యానని ఫస్ట్ ఒక వీడియో పెట్టాను కదండీ! తెలిసిన వాళ్ళందరూ ఎందుకు చేయటం అది ఇది ఇలా అడిగారని చెప్పాను కదండీ నేను. మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్ చాలామంది ఉంటారు కదండీ! మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటి అంటే అది మా మామగారు చనిపోయారండి. రీసెంట్‌గా ఒక 15 డేస్ అవుతుందండి. నేను అప్పటినుంచి కూడా వీడియోస్ తీయట్లేదు. లాంగ్స్ గాని, షార్ట్స్ గాని అసలు వీడియోసే తీయట్లేదు. అసలు మొబైలే పట్టుకోవట్లేదండి నేను. మళ్ళీ ఇవాళే నేను మొబైల్ తీసుకున్నాను నేను. ఆ వీడియోస్ అప్‌లోడ్ చేద్దాం, చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇంకా తీసుకున్నానండి నేను. అయితే ఏంటంటేనండి, చాలామంది ఇంటికొస్తారు గదండీ! రిలేటివ్స్ అంటే ఇంటికొచ్చి నా ఎదురుగా అయితే ఎవరు ఏమి అనలేదండి. కానీ యూట్యూబ్ చేస్తున్నామని అందరికి చాలామందికి తెలుస్తది గదా! తెలిసి ఒకళ్ళ దగ్గర ఒక మాట అంటాం. ఏంటంటే, మా అమ్మ, మా నాన్న వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ అండి. అంటే కూలీసే. కూలి పని చేసుకొని కొంచెం ఏదో ఇప్పుడు కొంచెం బాగా బతుకుతున్నారండి. హ్మ్. వాళ్ళు ఏంటంటే నన్ను తిడితే తిట్టారు పర్లేదు. నన్నేమనుకున్నా సరే నేను పట్టించుకోను. ఎందుకంటే ఎదురుంగా ఒక మాట, ఎనకాల ఒక మాట మాట్లాడతారు. అలాంటి వాళ్ళ మాట నేనసలు పట్టించుకోనండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మ, నాన్న కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు వాళ్ళకి గతి లేని వాళ్ళు. వాళ్ళ పిల్ల ఈ అమ్మాయి ఇలాగా యూట్యూబ్ చేసుకుంటూ, ఇలా డాన్స్‌లేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, డబ్బులు సంపాదించేద్దామని, లేతే ఏదో బిల్డప్ కొట్టుకుంటూ అది ఇది అని నోటికొచ్చినట్టు మాట్లాడారంటండి. ఒకళ్ళ దగ్గర ఒక మాట అనుకున్నారంట. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎవరన్నారు ఏంటన్నది కూడా నాకు తెలుసు. కానీ నేను ఎవరన్నారనేది నేను ఎవరికీ చెప్పట్లేదు. ముఖ్యంగా మా రిలేటివ్సేనండి. బయట వాళ్ళైతే ఎవరు ఏమనలేదు. తెలిసిన వాళ్ళే ఏంటంటే ఏదో చేసుకుంటుందిలే, ఖాళీగా ఉండి ఏదో ఎంకరేజ్ చేద్దామని ఉండకపోగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే సర్లేండి, వాళ్ళ మాటలైతే నేనేం పట్టించుకోవట్లేదు. మా అమ్మ వాళ్ళని కూడా నోటికొచ్చినట్టు తిట్టారంటండి. సరే అండి. అది వదిలేద్దామండి. ఇంకేంటంటే మా మామగారైతే చనిపోయారు. అప్పటి నుంచి కూడా 15 డేస్ నుంచి కూడా నేను వీడియోస్ అనేది చేయట్లేదండి. నిన్న రీసెంట్‌గా మేమైతే ఒక బీచ్‌కెళ్ళాము. ఎందుకు అంటే ఇలాగా సముద్ర స్నానం చెయ్యాలి. 11 డేస్ అయిపోయిన తర్వాత స్నానం చేయాలి ఒకటిను. ఇంకా ఏదో ఒక గుడిలో ఎళ్లి నిద్ర చేయాలి అన్నదొకటి ఉందండి. నిద్ర చేసి రావాలంటే అండి, ఒకరోజు నైట్ అంతా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి పడుకొని మార్నింగే తలస్నానం చేసి గుడి లోపలికి వెళ్ళకుండా వచ్చేయాలండి. ఏదో ఒక గుడికెళ్ళి నిద్ర చేయాలని చెప్పారండి. మా పెద్దవాళ్ళు చెప్పారు. అయితే ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ మా అత్తగారు చనిపోయారండి. అప్పుడు మేము అలానే చేసాము. మా మామగారు ఉన్నారు. మా మామగారు ఎలా అయితే చెప్పారో మేము అదే విధంగా చేసామండి. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా చేద్దాం అని చెప్పి నేనైతే బీచ్‌కెళ్ళాము. మేము వెళ్తుంటే మా ఆడపడుచులు వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. మేమంతా కలిసి ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి. కొంచెం ఏంటంటే ఈ 15 డేస్ కూడా అసలు నిద్ర లేదు, సరిగ్గా తిండి లేదు. కొంచెం బాధగానే ఉన్నాము. కొంచెం అసలు బాగా టైర్డ్ అయిపోయామండి. కానీ ఏదో కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి బీచ్‌కెళ్ళాము. కానీ రిలాక్స్ అవ్వడం సంగతి పక్కన పెడితే అండి, ఇంకా ఇంకా టైర్డ్ అయిపోయాము. అసలా కాళ్ళైతే అసలు నడవలేకపోయాము. ఎక్కడ కూర్చోలేకపోయాము. అసలు పడుకోవడం ఎక్కడుంటే అక్కడ నిద్ర వచ్చేస్తుంది. అసలు బాగా సిక్ అయిపోయినట్టు అనిపించిందండి. నా ఫేస్ చూడండి ఒకసారి, బాగా వాడిపోయినట్టు ఉంది. అసలు బాగా అదోలా అయిపోయామండి. చాలా నీరసంగా ఉంది. కాకపోతే ఏంటి, చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెట్టి. అంటే నాకంటూ కూడా నన్నంటే ఇష్టపడి నాకంటూ వీడియోస్ చూసి నా వీడియోస్‌కి లైక్ చేసి నాకంటూ 250 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను పెట్టి ఎక్కువ రోజులు కూడా అవ్వట్లేదు. దానికోసమైనా సరే వీడియో పెట్టాలండి. వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా! అందుకని నేనైతే వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టొద్దు. అంటే మనిషి చనిపోతే ఏంటి బీచ్‌లకెళ్ళి ఎగురుతున్నారు, ఇదేంటి, అదేంటి అని అనొద్దు. ఏంటంటే మేము 15 డేస్ నుంచి కొంచెం నిద్ర లేకుండా, తిండి లేకుండా పని చేసుకుంటూ చాలా సిక్ అయిపోయామండి. కాకపోతే ఎలాగో సముద్ర స్నానం చేయాలని చెప్పారు కాబట్టి వెళ్ళాము. కొంచెం ఏదో ఎంజాయ్ చేసామండి. మీరు కూడా చూడండి అసలు ఎలా ఉంది ఏంటన్నది కామెంట్‌లో మాకైతే చెప్పండి. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. దాని మించి నేనైతే ఏం కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ అండి. హాయ్ చెప్పు. హాయ్.
కీర్తి హాయ్ మా అత్తగారు బాగున్నానా? ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దాంతో ఏం పని పాదు గాలి చూద్దాం. చెప్పు. అంటారు కదా అవి కదా అవి అయ్యే రండి. సన్సెట్ అవ్వదు, సన్ రైజ్. అది కడదాం. పాదు పాదు కీర్తి జడ వేసుకొని వచ్చినట్టున్నారు. నేనే ఉండట్లేదు. వీడియో ఫోన్ పడేయకుండా చూడు వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఉండదు వీడియో. చెప్పవా ఇంకా అంటే వాళ్ళు చూసుకోవడానికి కూడా బాగుంటుంది.
ఓకే వీడియో వీడియో స్టడీగా ఉండండి, ఫోటో కూడా తీస్తున్నా. అలా అక్కడికి వెళ్ళు, ఇటు నించోండి, నాకు సరిగ్గా నించోండి. సరిగ్గా నించోండి. అక్క ఇటు చూడండి అందరూ. అదమ్మా ఇట్రా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రడక్షన్ ప్లీజ్ అండి. ఇంట్రడక్షన్ ఇచ్చే ఇక్కడ. హాయ్, మా ఫ్యామిలీ మెంబర్స్ నేను కలిపి వాళ్ళ బీచ్కి వచ్చాం. సూర్యలంక బీచ్. చూడండి అనుకుంటాను మా ఆడబడుచు ఆడబడుచు సినిమా ఆడబడుచు మా చిన్న ఆడబడుచు అదిగొన్న ఆడబడుచు కానీ ఇంకొస్తేనేమో మా ఆడబడుచు అదే మా చిన్నత్త గారు వాళ్ళు గొడవ పెట్టుకుంటారండి. చాకరీ నువ్వు ఒకటి తిన్నావు నువ్వు ఒకటి తిన్నావు కొట్టుకుంటున్నారు వాళ్ళు. హాయ్ 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 హాయ్. చిన్న హాయ్ చెప్పు. I love you.